వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. మార్క్ అదే సుస్థిర పాలనకు ప్రతీక. లక్ష్యాలు, గమ్యాలు, పునాది కోసం నాంది. ఇందుకోసం పోటీ పడాలి. మార్గాలన్నిటినీ అనుకూలంగా మార్చుకోవాలి. బిజినెస్ సమ్మిట్ అంటే కేవలం ఖజానా నింపడం కాదు, భావితరాల ప్రజలకు భరోసా కలిగించడమే అసలైన లక్ష్యం. అధికారం శాశ్వతం కాకపోయినా కోట్లాది హృదయాల్లో నిలిచిపోయినప్పుడు కలకాలం అనే పదం ఇంటి పేరుగా మారుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన కూడా అదే దిశగా సాగుతోంది. వైజాగ్ సిఐఐ బిజినెస్ సమ్మిట్ ని విజయవంతం చేయాలన్న లక్ష్యంతో విదేశాల్లో సుడిగాలి పర్యటనలు చేసి పెట్టుబడుల్ని ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారత రాయబారులు సైతం ఏపీ అభివృద్ధికి నడుం బిగించారు. 2 రోజుల గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ విజయవంతానికి కూటమి ప్రభుత్వం పడుతున్న తపన, విశ్వ ప్రయత్నాలు ఎలా సాగుతున్నాయో ఇప్పుడు చూద్దాం. పవర్ అనే సీటు ప్రజలిచ్చారు. అదే సీటును ప్రజల కోసం వినియోగించినప్పుడే అభివృద్ధి తెరపైకొస్తుంది, పట్టుదల పెరుగుతుంది, సాధించాలన్న తపనకు రూపం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అదే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీని అభివృద్ధి పథంలో మరో కీలక అడుగు వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనలో ఉన్నారు. తన 3 రోజుల పర్యటనలో ఆయన యునైటెడ్ కింగ్డమ్తో పాటు యూరప్ అంతటా ఉన్న ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఎన్ఆర్ఐలు, పెట్టుబడిదారులతో సమావేశం అవ్వడం ప్రధాన కార్యక్రమం. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖలో జరగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించే దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు లండన్ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యత లభించింది. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉద్యోగ అవకాశాల సృష్టి వంటి అంశాలపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులకు అనువైన గమ్యస్థానంగా ప్రపంచానికి పరిచయం చేయాలన్న లక్ష్యం ఇప్పుడు కూటమి ప్రభుత్వ కర్తవ్యంగా మారింది. లండన్లో బిజినెస్ మీటింగ్స్, రౌండ్ టేబుల్ సమావేశాలు, పెట్టుబడిదారులతో ప్రత్యక్ష చర్చలు, ప్రభుత్వ ప్రతినిధులతో సమావేశాలు వంటి కార్యక్రమాలతో చంద్రబాబు స్కెడ్యూల్ ముందుగానే ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా లండన్లోని ఇండియా హౌస్లో భారత హైకమిషనర్తో సమావేశం, యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ సందర్శన, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయ పర్యటన వంటి అధికారిక కార్యక్రమాలు రాష్ట్రానికి ఉపయోగకరంగా మారనున్నాయి. ప్రగతికి కార్యదక్షతే కీలకం. అందుకు అనుగుణంగా ఎదురయ్యే అవకాశాలను పట్టుకోవాలి, వదలకుండా ముందుకు సాగాలి. ఇటీవలే యుఏఈ పర్యటన ముగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం 15 రోజుల వ్యవధిలోనే మరోసారి విదేశీ పర్యటన చేపట్టడం గమనార్హం. రాష్ట్ర అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు కీలకమన్న దృష్టితో ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్కు కొత్త అవకాశాలను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తన పర్యటనలో ఆక్టోపస్ ఎనర్జీ, హిందూజా, రోల్స్ రాయ్స్, శామ్ అండ్ బ్రామ్ వంటి ప్రముఖ సంస్థలు అధిపతులు, ప్రతినిధులతో చర్చలు జరిగేలా ప్లాన్ చేశారు. ఈ సమావేశాల అనంతరం సిఐఐ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని వివిధ కంపెనీల ప్రతినిధులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. విదేశీ పెట్టుబడులు అనేవి దేశానికి, రాష్ట్రాలకు పట్టుకొమ్మలు. ఉపాధి అవకాశాలు, పన్నుల రూపంలో కాసులు, ఇవి ప్రత్యక్షంగా పరోక్షంగా లభించే వనరులు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల పట్ల ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ మిషన్ను ప్రారంభించింది. గతంలో ఎన్నో సిఐఐ భాగస్వామి సదస్సులు జరిగాయి, కానీ ఈసారి విశాఖలో జరగనున్న గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతోంది. ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా రాష్ట్ర మంత్రులు కూడా విదేశీ పర్యటనల్లో పాల్గొంటూ యుఏఈ, యూకే, యూరప్ దేశాల్లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను ప్రత్యక్షంగా కలుసుకుంటున్నారు. సీఈఓ, సీఎం అన్న బిరుదు చంద్రబాబుకు కేవలం స్టైల్ కోసం రాలేదు. పాలనలో తన మార్కును తగిన ప్రతిఫలంగా ఏర్పడిన ప్రత్యేక గుర్తింపది.
గత ముఖ్యమంత్రులు ఎవ్వరూ సాధించని రీతిలో ఈసారి ఏపీ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సమిష్టిగా కృషి చేస్తోంది. లండన్, దుబాయ్, అబుదాబి వంటి నగరాల్లో వరుస సమావేశాలు, రౌండ్ టేబుల్ చర్చలు, కంపెనీ కార్యాలయాల సందర్శనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామికవేత్తలకు రాష్ట్రంలోని మౌలిక సదుపాయాలు, పరిశ్రమలకు అనువైన వాతావరణం, నైపుణ్యాలు ఉన్న యువత గురించి వివరించి వారిని విశాఖ సమ్మిట్కు ఆహ్వానిస్తున్నారు. ఈ పర్యటనలు కేవలం ఆహ్వాన కార్యక్రమాలు మాత్రమే కాదు, రాష్ట్రానికి పెట్టుబడులు, ఉద్యోగాలు, అభివృద్ధి అవకాశాలను తెచ్చే వ్యూహాత్మక ప్రయత్నాలుగా మారాయి. ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని ప్రపంచానికి వినిపించేలా చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఒక పరిశ్రమ రాష్ట్రానికి రావాలంటే కేవలం ఆహ్వానం ఒక్కటే సరిపోదు. అందుకు కార్యదక్షత, దూరదృష్టి, వ్యూహాత్మక వ్యాపారవేత్తలను ఆకర్షించే సత్తా, ఈ 4 అత్యవసరం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తే పెట్టుబడుల తాకిడిని తలపించే స్థాయిలో ప్రభుత్వ యత్నాలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న విదేశీ పర్యటనలు ఈ దిశలో జరుగుతున్న అవనంగా నిలుస్తున్నాయి. ఇవి ప్రతిష్టాత్మక చర్యలు మాత్రమే కాదు, ఏపీని ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు వ్యూహాత్మకంగా చేపట్టిన చర్యలు. గతంలో పెట్టుబడులు రావాలంటే కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అవసరం తగ్గింది. స్వయంగా లభ్యమయ్యే వనరులతో ఇన్వెస్టర్లను ఆకర్షించేలా ప్రణాళికలు రచిస్తున్నారు. వైజాగ్లో జరగబోయే సమ్మిట్ కేవలం ఒక సదస్సు కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం జరుగుతున్న వ్యూహాత్మక పోరాటం. విదేశీ పర్యటనలంటే కేవలం పెట్టుబడిదారులతో భేటీ మాత్రమే కాదు, అక్కడి ప్రభుత్వ ప్రతినిధులుగా ఉన్న రాయబారులు కూడా ఎంతో కీలకం. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం వేస్తున్న అడుగులు కూడా ఈ దిశగా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పర్యటనలో భారత రాయబారులు, ఆ దేశ ప్రభుత్వ కీలక అధిపతులతో ప్రత్యక్ష సమావేశాలు జరుగుతున్నాయి. ఇది చంద్రబాబు ప్రతిష్టకు ఒక కొత్త కొలమానం. లండన్లో ఇండియన్ హై కమిషనర్తో భేటీ, యుఏఈలో భారత రాయబారులతో చర్చలు, విదేశీ ప్రభుత్వ అధికారులతో అభివృద్ధి సహకారంపై ట్యాక్స్, ఇవి కేవలం ప్రోటోకాల్ ప్రకారం జరిగే కార్యక్రమాలు మాత్రమే కావు. ఇవి చంద్రబాబు ప్రతిష్టను, ఆంధ్రప్రదేశ్కు లభిస్తున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తున్నాయి. రెండు 2019-24లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు దూరమైన అంశాల్లో అభివృద్ధి ప్రధానమైనది. పెట్టుబడుల రాక సంగతి అటుంచితే అప్పట్లో ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయేంత పరిస్థితులు ఏర్పడ్డాయి. పాలనలో తమను ఫాలో అవ్వాలన్న ఆలోచన జగన్ ప్రభుత్వంలో కనిపించలేదు. గిర్రున తిరిగే కాలచక్రంలో వెనుదిరిగి చూసుకుంటే దొమ్మీలు, హత్యలు, కోట్లాటలు, అణచివేతలకే ప్రాధాన్యత ఇచ్చారా అన్న ప్రశ్నలు తలెత్తేలా రాష్ట్రం 20 ఏళ్ల వెనక్కి వెళ్లినట్టయింది. గతంలో రాష్ట్రం నుంచి విదేశీ పర్యటనలు చాలా తక్కువగా ఉండేవి. ఒకవేళ ఏదైనా సందర్భంలో పర్యటన జరిగితే అవి వ్యాపారవేత్తల స్థాయిలోనే పరిమితమయ్యేవి. కానీ నేటి కూటమి ప్రభుత్వం అలా కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం తరపున విదేశీ దౌత్య వేదికలకే అడుగు పెడుతోంది. రాష్ట్ర అభివృద్ధికి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు తెచ్చేందుకు సాగుతున్న ఈ విదేశీ సమావేశాలు వ్యూహాత్మకంగా మారాయి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశాల్లో భారత రాయబారులతో కలిసి ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులతో అభివృద్ధి చర్చలు జరపడం, ఇది ఆంధ్రప్రదేశ్కు గర్వకారణం, చంద్రబాబు ప్రతిష్టకు ప్రతిబింబం. ఒక స్పష్టమైన విషయంతో ముందుకెళ్లినప్పుడు అవకాశాలు తలుపు తట్టక ముందే తలుపు తెరుచుకుంటాయి. ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలంటే దూరదృష్టి, కార్యదీక్షత, సమిష్టి శ్రమ అవసరం. వైజాగ్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ ని విజయవంతం చేయాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశ విదేశాల్లో చురుకైన చొరవ చూపుతోంది. పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో సాగుతున్న విదేశీ పర్యటనలు రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన వంటి అంశాలకు బలమైన పునాదులు వేస్తున్నాయి. ఈ సమ్మిట్ కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే కాదు, భావితరాల భవిష్యత్తు కోసం, యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పెట్టుబడుల పటంలో నిలిపే ప్రయత్నంగా మారింది. ఇదే సుస్థిర అభివృద్ధికి నాంది, ఇదే భవిష్యత్తుకు రాచబాట.